హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. సో ఇక నైటే గిన్నెలు అయితే కడిగేసాను. మ్యాక్సిమం అయితే నైటే కడుగుతాను. సో ఎప్పుడైనా చేత కాలేదు అంటేనే మార్నింగ్ వరకు ఉంచుకుంటాను. ఎక్కువసేపు గిన్నెల దగ్గర అయిపోతుంది, అందుకని నైటే మ్యాక్సిమం అయితే కడిగేస్తూ ఉంటాను. సో ఇక మార్నింగ్ లైవింగ్లో నేను చేసే పని ఏంటంటే ఫస్ట్ జావకి నానబెడతాను. ఇవి వచ్చేసి జొన్నలు, సజ్జలు. రీసెంట్గానే మిక్సీ పట్టాను, అందుకని గిన్నెలో పెట్టయితే ఉంచేసాను. ఏదైనా బాక్స్లో కానీ ఏదైనా డబ్బాలో పెట్టి ఉంచితే వెంటనే బూజు పడుతుంది అనమాట. సో అందుకనేసి ఒక 2 days ఇలా బయట పెట్టేసిన తర్వాత ఇక వేరే బాక్స్లో కానీ అలా అయితే పెట్టేస్తాను. ఇది వచ్చేసి మా ముగ్గురికి, నాకు, మా మున్నాగాడికి, మా అత్తయ్యకి, మేము ముగ్గురం జొన్నలు, సజ్జలు ఈ జావ తాగుతాం. మా హస్బెండ్ వచ్చేసి రాగి జావ అయితే తాగుతారు, వెయిట్ లాస్ అవ్వడం కోసం అనమాట. సో రాగి జావ ఏంటంటే మా మున్నాగాడు కూడా ఇంతకుముందు తాగేవాడు, బట్ ఏంటంటే వాడికి కొంచెం వేడవుతుంది. ఇక అందుకనేసి మా మున్నాగాడికి అయితే జొన్నలు, సజ్జలతో చేసిన జావ అయితే ఇస్తున్నాను. సో ఎప్పుడు తెచ్చుకున్నా బయట నుంచి తెచ్చేసుకొని వాష్ చేసి మంచిగా ఆరబెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడంటే 1 weekకి సరిపోయిన మిక్సీ పట్టి అయితే ఉంచేస్తానండి. కొంచెం ముందే నానబెట్టేసి అయితే ఇలా అయితే ఉంచేస్తాను. వాటర్ హీట్ అయ్యేసరికి ఇక్కడైతే పిండి కూడా మంచిగా అయితే నానుతుంది. అందులో ఏంటంటే తొందరగా ఉడుకుతుంది కూడా, ఇక అందుకనేసి సో ఫస్ట్ ఇవి 2 నానబెట్టేసి వాటర్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. సాల్ట్ యాడ్ చేసి వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసి సో చాయ్ పెట్టేసి వెళ్ళి బ్రష్ అయితే చేస్తాను అనమాట. రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ నాకు. సో ఎవరు లేవలేదు, ఇంకా మా హస్బెండ్ మున్నగాడు అయితే ఇంకా లేవలేదు. ఇక చాయ్ కూడా పెట్టేస్తున్నాను. వాళ్ళు లేచేసరికి చాయ్ కూడా రెడీ అవుతుందన్నమాట. చాయ్లోకి వచ్చేసి ఇలాచి, అల్లం కంపల్సరీ. అల్లం లేకపోతే శుంఠైనా ఉంటుందన్నమాట. అల్లం ఎండిపోతే శుంఠ అవుతుంది కదా, సో దాన్ని కూడా నేనైతే యూజ్ చేస్తాను. మ్యాక్సిమం అయితే నేను ఈ రెండింటితో అయితే చాయ్ అయితే చేస్తాను. ఇక్కడ లేకపోతే మాత్రం లేదు అని చెప్పంగానే వెంటనే ఏదైనా తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. సో నాకన్నా మా హస్బెండ్ కూడా ఎక్కువ ఇష్టపడతారు అల్లం యాలకులతో చాయ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే పెడుతున్నాను, సాల్ట్ యాడ్ చేసి అయితే హీట్ చేస్తున్నాను. ఇవి బాయిల్ అయ్యేసరికి నేను బ్రష్ కూడా మంచిగా చేసి అయితే రావచ్చు. ఇక్కడ పాలైతే ఆల్రెడీ మరుగుతున్నాయి. నేను వెళ్ళేసి ఫస్ట్ ఇక్కడ షుగరు అలాగే పత్తి అంటే చక్కెర గోల్డ్ యాడ్ చేసి అయితే వెళ్తాను. సో వచ్చేసరికి అయితే చాయ్ కూడా రెడీ అయిపోతుంది. మ్యాక్సిమం అందరూ బ్రష్ చేస్తారనమాట. ఇక్కడ చాయ్ అయిపోయేసరికి అందరూ బ్రష్ చేసి రెడీగా ఉంటారు. సో ఇక్కడ నేను కూడా వెళ్ళి అయితే బ్రష్ చేస్తాను. ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్ అవుతూనే ఉన్నాయి. ఎక్కువ వాటర్ యాడ్ చేసి కొన్ని ఏంటంటే రాగి జావ చేయాలి కదా, సో కొన్ని వాటర్ తీసేది రాగి జావ కోసం అయితే ఉంచేసాను. స్టవ్ ఖాళీగా లేదు, రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ అనమాట. ఎక్కువ వాటర్ హీట్ చేయడము, రాగి జావలోకి కూడా కలిపేసి అయితే ఉంచేస్తాను. చాయ్ తీసేసిన తర్వాత ఆ ప్లేస్లో ఈ రాగి జావ అయితే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ చాయ్ కూడా రెడీ అయిపోయింది. రాగి జావ ఏంటంటే వెంటనే కలుపుకోవాలి, కొంచెం అటు ఇటు అయినా కూడా ముద్దలు అవుతుంది. ఇక అంత కష్టపడి చేసిన ముద్దలు అయితే వీళ్ళు తాగరు సరిగ్గా. ఇక అందుకనేసి జావ మ్యాక్సిమం అయ్యేంతవరకు ఇక్కడే నేను ఉంటాను. సో వెంటనే ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఏంటంటే కింద ఉండేలాగా అవుతుందన్నమాట. సో అలా ఉంటే వీళ్ళు ఎవరు తాగరు. సో ఇక అందుకనేసి మ్యాక్సిమం బ్రష్ చేసి వచ్చేసి ఈ జావలు 2 ప్రిపేర్ అయ్యేదాకా ఇక్కడే నుంచొని ఉంటాను. సో బ్రష్ చేసి వచ్చిన తర్వాత వాటర్ అయితే తాగుతున్నాను. ఇంతకు ముందు అయితే నేను సో మార్నింగ్ లేవింగ్లో బ్రష్ చేసి రావడం, వామిటింగ్ కాకుండా ట్యాబ్లెట్, మళ్ళీ ఏదో వామిటింగ్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్, కొంచెం టైం తీసుకొని ఏదో ఒకటి తిన్న తర్వాత జావ కానీ తాగిన తర్వాత బీపీ వేసుకునేదాన్ని. సో ఇన్ని ఉండేవి, బట్ ఇప్పుడైతే అవి అమ్మి కొన్ని తగ్గాయి, కానీ బీపీ అయితే ఒక్కరోజు వేసుకుంటున్నాను, ఒక్కరోజు వేసుకోవడం లేదనమాట. సో నాకు అర్థమవుతుంది బీపీ హై అయినప్పుడు. సో ఇక అందుకనేసి నాకు అనిపించినప్పుడు వేసుకుంటున్నాను. ఇక్కడ రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చాయ్ అయిపోయింది కదా, తీసి పక్కన పెట్టాను. ఇక జావలు అయితే 2 అయితే అవుతున్నాయి. మజ్జిగ కానీ పెరుగు కానీ అయితే యాడ్ చేసుకుంటాను నేను. సో కలిపేది నేను చూపించలేదు, నేను మర్చిపోయాను. సో ఇక మా మున్నాగాడి కోసం నా కోసం కూడా ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చారనమాట. ఇక అందుకనేసి కొంచెం తక్కువైంది జావ. ఇక మా హస్బెండ్కి రాగి జావ ఎక్కువ చేశాను అనమాట. సో ఆయనకి పోయాక కొంచెం మిగిలితే మళ్ళీ దీంట్లోకి అయితే కలిపేశాను.
మా మున్నగాడికి ఇద్దామని ఇక్కడికైతే వచ్చాను. వీడైతే మంచిగా బట్టలు ఫోల్డ్ చేస్తున్నాడు. సో నేనేంటంటే బయట బట్టలు ఆరేసి ఉన్నాయి, వర్షం పడుతుంది కదా సరిగ్గా ఆరట్లేదు. సో బట్టలు బయట ఉన్నాయనేసి అవి ఫోల్డ్ చేసుకొని లోపలికైతే వస్తున్నాను. వాడి బట్టలు వాడు తీసుకొని నేనే ఫోల్డ్ చేసుకుంటానైతే ఇలా ఫోల్డ్ చేస్తున్నాడు. సో వాడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పుడు అంటే ఇప్పుడు వాడికి వచ్చేసి 6 years అనమాట. 3-4 years నుంచి ఏంటంటే నేను ఏదైనా చేస్తుంటే నాకు హెల్ప్ చేస్తా అనేసి చేసేవాడనమాట. ఇలా ఫోల్డ్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఊడుస్తుంటే వాడు ఏదైనా కింద పడేసినా కూడా చీపిరి ఎక్కడుందో తీసుకొచ్చేసి ఊడుస్తుంటాడు. సో వాడికి అలవాటు అనమాట అలా చేయడం. సో మరి ఇది పెద్ద అయితే ఇలా చేస్తాడో చేయడో తెలియదులే, కానీ ఇప్పటి వరకైతే కొన్ని పనులు మంచిగా నాకు హెల్ప్ చేస్తాడనమాట. సో వాటర్ ఎక్కడైనా పడినా, లేకపోతే వాడు తిన్నది ఏదైనా కింద పడినా కూడా ఓడవడము, సో ఎత్తేయడం అలా చేస్తూ ఉంటాడు. సో కొన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. ఇవి పెద్ద అయితే ఉంటాయో పోతాయో తెలియదు ఈ హ్యాబిట్స్ అనేవి. సో ఇప్పటి వరకు అయితే మంచిగా అయితే చేస్తున్నాడు. వాడు చిన్న బట్టలు ఉంటాయి కదా, కర్చీఫ్స్ అవన్నీ వాడి అనమాట, స్కూల్కి తీసుకెళ్ళే అవన్నీ ఇక ఫోల్డ్ చేస్తున్నాడు అనమాట. చాలా టైం పట్టేసింది ఇక్కడే. జావ తాగమంటే కొంచెం వేడిగా ఉందన్నమాట. సో ఇప్పుడు వద్దు అనేసి పక్కనైతే పెట్టేశాడు. ఇంకా ఏమైనా ఉన్నాయా అనేసి అయితే వెతుక్కుంటున్నాడు అనమాట వాడి బట్టల వరకు. సో మ్యాక్సిమం అయితే చెప్పినప్పుడు మంచిగా వింటాడు అనమాట, ఏ పని చెప్పినా కూడా. సో మంచిగా వింటాడు. నెక్స్ట్ ఏంటంటే ఏడిపించాడు, సతాయించడం, సో అలాంటివి అసలు లేవు. ఏదో వాడికి ఏదైనా కావాలంటే మ్యాక్సిమం అయితే నేను ప్రిపేర్ చేసి ఇస్తాను. బయట ఫుడ్ కొన్ని అడుగుతానులే, కానీ మరీ కావాలి అని అయితే ఏడిపించడం అనమాట. సో మ్యాక్సిమం అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను వాడికి ఏదైనా కావాలన్నా కూడా. అలాగే ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ అలవాటు చేస్తాను. ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు. జంక్ ఫుడ్ కన్నా కూడా ఫస్ట్ నుంచి నేను మ్యాక్సిమం నేను ఇంట్లో చేసినవి, లేకపోతే ఫ్రూట్స్ కొన్ని అడుగుతాడు. పానీపూరి కానీ, మంచూరియా, నెక్స్ట్ వచ్చేసి షవర్మా. ఇవి కూడా రెగ్యులర్గా కాదు, ఎప్పుడో ఒకసారి అడుగుతాడు వాళ్ళ డాడీని, లేకపోతే నన్ను చెప్పమని చెప్తాడు. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇవి వచ్చేటప్పుడు తెమ్మని చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇట్లుంటాయి పిల్లలు చేసే పనులు. మ్యాక్సిమం అయితే అన్నీ అయితే ఫోల్డ్ చేసేసాడు. ఒక్కటి కూడా నన్ను ఫోల్డ్ చేయనివ్వలేదనమాట. ఈరోజు తొందరగానే లేచాడు. సో నాకు ఏడిపించేది ఎక్కడంటే ఒక బ్రష్ దగ్గర అనమాట. స్టార్టింగ్ ప్రాబ్లం బ్రష్ చేయడం దగ్గర ఏంటంటే, బ్రష్ పెట్టి నేను ఫస్ట్ కొంచెం రుద్దిన తర్వాత వాడు తీసుకొని వెళ్ళి మళ్ళీ బ్రష్ చేస్తూ ఉంటాడు. కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది బ్రష్ దగ్గర. కొంచెం స్నానం దగ్గర కూడా అంతే, నీళ్ళు తీసిన తర్వాత అటు ఇటు సర్దుతూ ఉంటాడు. సో ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటాడు అనమాట. మ్యాక్సిమం అయితే బట్టలు ఫోల్డ్ చేయడం అయితే అయిపోయింది. నేను పెడతానని తీసుకెళ్తున్నాడు. సో సెల్ఫ్ అయితే అందలేదు, నేనే పెట్టేశాను. ఇక జావ అయితే తాగుతున్నాడు. ఈ జావ అయితే ఇప్పటి నుంచి కాదండి, వాడికి అలవాటు చేస్తుంది. వాడు 8 months నుంచి నేను రాగి జావ అలవాటు అయితే చేశాను. సో పిల్లలకి చాలా మంచిది, బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే వాడు లేవంగానే వాటర్ తాగి జావ కంపల్సరీ ఇస్తాను. ఎప్పుడో ఒకసారి నాకు చేత కాకపోతే స్కిప్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కర్రీ వచ్చేసి దోసకాయ పప్పు. దోసకాయ కట్ చేసిన తర్వాత ములక్కాయ ఆకు ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. అందులో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆ ములగాకు తింటే చాలా మంచిదంట. సో కింద అయితే చెట్టు ఉంది, ఇక మా అత్త అయితే వెళ్ళి కోసుకొని వచ్చింది. ఎక్కువ ఆకైతే యాడ్ చేసినట్లు కనిపిస్తుంది, కానీ పప్పు ఉడికిన తర్వాత అది కొంచెమే అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దోసకాయ, ములగాకు, కారం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, వాటర్ ఇవన్నీ అయితే యాడ్ చేసి అయితే కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. అన్నం కూడా ఉడుకుతుంది. ఇంతకుముందు దోశలు ఎక్కువ చేసేదాన్ని మా మున్నాగాడి కోసం, బట్ ఇప్పుడు ఏంటంటే నా వల్ల అవ్వట్లేదు అంత పని చేయడం. సో దోశలు వేయడం, మళ్ళీ చట్నీ ప్రిపేర్ చేయడం ఇదంతా అవ్వట్లేదు. మ్యాక్సిమం అయితే ఒకరోజు చేస్తాను, బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను, అందుకనేసి అయితే స్కిప్ చేస్తున్నాను అనమాట. టిఫిన్స్ అయితే ఎప్పుడో ఒకసారి ఇడ్లీ, వీక్లో ఎప్పుడో ఒకసారి 2 days అలా అయితే దోశలు అయితే వేస్తున్నాను. బట్ ఇప్పుడు వచ్చేసి 7th month కదా, కొంచెం సేపు నుంచున్న కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, లేకపోతే ఆయాసం వస్తుంది, కాళ్ళు వాస్తున్నాయి అన్నమాట. సో పప్పు అయితే ఉడికిపోయింది, కొన్ని వాటర్ యాడ్ చేశాను, సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇక పోపు వేస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది.
లెమన్ యాడ్ చేస్తున్నాను, చింతపండు కూడా యాడ్ చేశాను, బట్ నేను చూపించానో లేదో గుర్తులేదు. నేను మ్యాక్సిమం అయితే చింతపండు కొంచెం వేస్తాను కానీ తగ్గుతుంది. లెమన్ కానీ లేకపోతే దెబ్బకాయ ఉంటుంది, దెబ్బకాయ కూడా యాడ్ చేస్తానన్నమాట. సో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది లెమన్ కానీ లేకపోతే సో ఇవి దెబ్బకాయ కానీ అవి యాడ్ చేస్తే ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. అందులో ఏంటంటే మా మున్నాగాడికి నిమ్మకాయ పప్పు కానీ అలాంటివి చాలా ఇష్టం. పప్పు చేస్తే వద్దంటాడు, ఇక అందుకనేసి నిమ్మకాయ కంపల్సరీ పప్పులో యాడ్ చేస్తాను. పుల్ల పుల్లగా ఉంటుంది కదా, సో తింటాడనమాట. ఇక పోపు అయితే వేసేస్తున్నాను. పప్పు అయితే చాలా బాగుంది. ఇక మ్యాక్సిమం ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు మునగాకు అందుబాటులో ఉంటే వేసుకోండి. సరే కొన్ని ఫుడ్లో అయినా యాడ్ చేస్తూ ఉండండి, సో హెల్త్కి మంచిదంట. నేను పప్పు చేసినప్పుడు నాకు మ్యాక్సిమం ఎప్పుడైనా గుర్తుంటే యాడ్ చేస్తూనే ఉన్నాను మునగాకు. నెక్స్ట్ వచ్చేసి మా నాన్న అయితే వచ్చారు ఈరోజు. ఇంకా మా నాన్న వస్తూ మా నాన్న వచ్చిన మా అమ్మ వచ్చిన రెగ్యులర్ అనమాట. పాలు మ్యాక్సిమం పాలు దొరికితే తీసుకొస్తారు. వాళ్ళు ఒక్కోసారి లేవంటే చేసేది ఏముండదు కదా. ఇక ఫస్ట్ ఒక రోజు ముందే చెప్తారనమాట పాలు కావాలి అనేసి. 2 లీటర్స్ అయితే తీసుకొచ్చేసారు. నేను కొన్ని తీసేసుకొని అక్కకు కూడా పంపించాను అనమాట. దగ్గరే మా అక్కకి నాకు. సో మా నాన్న నాకు ఇచ్చేసి తర్వాత మా అక్క దగ్గరికి అయితే వెళ్ళైతే ఇచ్చేశారు. ప్రెగ్నెన్సీతో ఉన్నా అని తీసుకొని రావడం కాదు, నార్మల్ టైంలో కూడా ఇక ఇవి కంటిన్యూషన్ ఉంటాయన్నమాట. మా అమ్మ బగారా చాలా బాగా చేస్తుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా మా అమ్మ చేస్తే బాగుంటాయి వంటలు అనేసి. నేనేంటంటే నా వంట ఎందుకు నేను చేసుకుంటే ఫుడ్ సరిగ్గా తినలేకపోతున్నా, అది కూడా నాన్ వెజ్ సరిగ్గా పడట్లేదు. నేను చేసుకుంటే తప్పదు అంటే ప్రిపేర్ చేస్తున్నాను కానీ నేను తినట్లేదు, వండినా కూడా నేను సరిగ్గా తినట్లేదు. ఇక అందుకనేసి మా అమ్మ చేసి పంపించేసింది బగారా రైస్. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్నగ బూరెలు. ఇవి వచ్చేసి మా మున్నాగాడి కోసం అనమాట. మా అమ్మకి చెప్తూ ఉంటాడు, నీకేం కావాలి అంటే మొక్కజొన్న బూరెలు కావాలి లేకపోతే పూర్ణాలు కావాలి ఇవి చెప్తూ ఉంటాడు. మా అమ్మ అయితే ఊళ్ళో కంకులు వస్తే తీసుకుందంట, అవైతే చేసేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి 3 కోళ్ళు కోసారనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్స్లో చూపించాను కూడా మా ఇంటి ముందు ఎన్ని కోళ్ళు ఉన్నాయో. మా నాన్న వచ్చినప్పుడల్లా మూడు కట్ చేయించుకొని సో అక్కకైతే చికెన్ తీసుకెళ్తారు. నా దగ్గరికి వచ్చేసరికి నేను కొంచెం ప్రిపేర్ చేయడం ఇదంతా కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా, నా వల్ల కాదు. సరిగ్గా తినట్లేదు కూడా నేను నాన్ వెజ్ ప్రెగ్నెన్సీ టైంలో. ఇక అందుకనేసి మా అమ్మ మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తుంది. లేకపోతే ఇక్కడికి వచ్చింది అనుకోండి మా అమ్మ ఇక్కడికి వచ్చాక ఇక్కడైనా వంట చేస్తుంది అనమాట. సో ఇక నాటుకోడి చూడండి ఎంత బాగుందో. సో నాకేంటంటే తినడం కన్నా చూడడంతోనే కడుపు నిండిపోతుంది. సో చూస్తేనే హ్యాపీ అయిపోతాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటాను ఎండు చేపల కర్రీ సూపర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళెవరు తినరు, మా హస్బెండ్ మా మున్నాగాడు, సో వీళ్ళెవరు తినరు అనమాట. ఇక అందుకనేసి మా అమ్మాయి మ్యాక్సిమం అయితే చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొస్తుంది, లేకపోతే మా నాన్న కానీ ఎవరైనా ఉన్నప్పుడు కూడా ఇలా పంపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి. మాకు పాలు అక్కడైతే చిక్కగానే పోస్తారు, సో ఇక అందుకనేసి నెయ్యి కూడా ఉంటుంది మా ఇంట్లో ఎక్కువగానే. నాకు నెయ్యి పంపించేసింది, అక్కకు కూడా పంపించింది అనమాట. ఇక్కడ వచ్చేసి గారెల కోసము గారెలు చేసి పంపిస్తా అంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వేడిగా ఉండు, అందులో మెత్తబడిపోతాయి కదా, ఇంక అందుకనేసి పిండి మిక్సీ పట్టి అయితే పంపించేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి కొత్త పెసలు ఉంటాయి కదా, సో అవన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలుసో తెలియదు అని కాదు, కానీ కొత్త పెసలతో చేసిన గారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తినాలంటే తింటూ ఉంటా అనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట కొత్త పెసలతో చేసిన గారెలు. సో ఇది చూడండి ఎంత ఫ్రెష్గా అయితే కనిపిస్తుందో. నెక్స్ట్ ఏం చేస్తానంటే తినడమే ఆలస్యం, తినాలి. ఇక ఫస్ట్ వచ్చేసి మొక్కజొన్న బూరెలు మంచిగా అయితే ఉన్నాయి, ఇవి కూడా తినేసిన తర్వాత ఇక అన్నం అయితే తినేసేయాలి. ఆల్రెడీ నేనేమనుకున్నానంటే ఒకవేళ వస్తారు చెప్పింది నాకు ఆల్రెడీ నాన్న వస్తారు అనేసి, మళ్ళీ ఒకవేళ కుదురుతుందో లేదో అనేసి అయితే అనుకున్నాను. సో 11:30, 12 ఆ టైంకి అయితే వచ్చేసారు కూడా. సో నేను అన్నం కూడా ఆల్రెడీ తినేసాను మార్నింగ్. మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఎలాగో తింటాం కదా, సో ఇక తినేసేయాలన్నమాట మధ్యాహ్నం టైంలో.
బగారా అయితే ఇప్పుడు కూడా వేడిగానే ఉంది. సో మా అమ్మ చేయంగలోనే డబ్బాలో పెట్టేసి ఉంటుంది. ఇక చేయడంతోనే ఇక నాన్న కూడా వచ్చేసి ఉంటారు. సో వేడి వేడిగానే ఉంది. ఎక్కువ మసాలాలు కూడా ఏమి యూజ్ చేయదు. నెయ్యి ఒకటి, అప్పటికప్పుడు నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి 2 ఉంటే చాలండి. సో బగారా టేస్ట్ అయితే బాగుంటుంది. బగారా అనే కాదు, ఏ కర్రీ అయినా సరే అప్పటికప్పుడు నూరుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది. ఇక నేనైతే తినేస్తున్నాను అనమాట. సో చూస్తుంటేనే భలే నోరూరుతుంది, అంత బాగుంది. ఇక నేనైతే తింటున్నాను. ఇప్పుడు తినే తర్వాత మెడిసిన్స్ అయితే వేసుకుంటున్నాను. మార్నింగ్ వేసుకోవాలి మెడిసిన్స్, మర్చిపోయాను నేను. ఇక ఇప్పుడైతే వేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి 1:30 అలా అయితే అవుతుందన్నమాట టైం. ఇప్పుడైతే జ్యూస్ తాగుతున్నాను. సో మ్యాక్సిమం రెగ్యులర్గా తాగడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు 5th మంత్ వరకు అయితే ఏ ఫుడ్ సరిగా పడలేదు నాకు. సో ఎక్కువ వామిటింగ్స్, ఫస్ట్ కన్నా కూడా సెకండ్ టైం నేను చాలా వీక్ అయిపోయాను ఈ ప్రెగ్నెన్సీ టైంలో. అందులో ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని, అంతగా ఏం అనిపించేది కాదు. సో వామిటింగ్స్ అయినా ఎంతో కొంత ఫుడ్ తినేదాన్ని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి వామిటింగ్స్ అవుతుంటే తాలింపు వేసినా కూడా ఇప్పుడు పడుకొని లేచేదాన్ని. సో చేత కాకపోయినా సో తాలింపు వేసేటప్పుడు వామిటింగ్స్ అవుతుండే, అటు వామిటింగ్స్ చేసుకొని రావడం, మళ్ళీ కర్రీ చేయడం తప్పదు కదా. సో కొంచెం నాకు చాలా ఇదైపోయింది. అయినా ఇప్పుడు ఏంటంటే నాకు 5th మంత్ ఎండింగ్ నుంచి ఇక వామిటింగ్స్ అయితే తగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చేసి 7th మంత్ అనమాట తగిలింది. ఇప్పటి నుంచైనా ఇంకా 2 మంత్సే కదా ఉంది. 7, 8 అయితే 9 మంత్లో అయితే డెలివరీ ఎప్పుడా అని చూస్తూ ఉంటాము. సో ఈ 2 మంత్స్ ఫుడ్ మంచిగా తీసుకుంటేనే బేబీ హెల్తీగా పుడుతుంది. ఇంకోటి ఏంటంటే పాలు కూడా మంచిగా పడతాయి. బ్లడ్ సరిగ్గా ఉండాలి, బ్లడ్ ఎక్కువ ఉంటేనే పాలు కూడా మంచిగా పడతాయి. ఇక ఇప్పటి నుంచి అయితే ఫుడ్ ఎక్కువ తినాలి, ఏది మర్చిపోకూడదని మ్యాక్సిమం అయితే తింటూనే ఉన్నాను ఏదో ఒకటి. సో ఒక్కొక్కసారి చేతి కాకపోతే ఎప్పుడు మళ్ళీ ఈవినింగ్ లేచి తింటూ ఉంటాను అనమాట. వర్షం వచ్చేలా ఉంది, అందుకని బట్టలన్నీ తీసి ఇటువైపు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ బట్టలు ఉతికైతే వెళ్ళేసింది. సో ఇక మళ్ళీ తడిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, చల్లటి గాలి అయితే వస్తుంది. ఇక అందుకని బట్టలు అయితే తీస్తున్నాను. మళ్ళీ వర్షం వచ్చిందనుకోండి సో నీళ్లు పడతాయి, జారుతానని భయం. చూడండి మబ్బు ఎలా పట్టయితే ఉందో. ఇక అందుకనేసి బట్టలన్నీ తీసేస్తున్నాను. తీసి ఇంటి ముందు ఆల్రెడీ కట్టేసాము, అక్కడైతే ఆరేయాలి. ఇప్పుడు బట్టలన్నీ అయితే తీసేసాను. చూడండి గాలి వస్తుంది ఇప్పుడే. నాకు ఏ వారిన ఆరకపోయినా మా మున్నాగాడి యూనిఫామ్ ఆరాలి. సో అది ఆరితే నాకు టెన్షన్ ఉండదు అనమాట. సో వాడు నేను చెప్పినా వినడు. ఏంటంటే వాడికి యూనిఫామ్ ఆరలేదు అంటే కంపల్సరీ నేను అదే వేసుకొని వెళ్తా అంటూ ఉంటాడు. ఇక అందుకనేసి మ్యాక్సిమం అయితే వాడి యూనిఫామ్ అయినా ఆరిపోతే చాలు అనుకుంటాను. సో మంచిగా వెదర్ అయితే కూల్గా అయిపోయింది. ఈ క్లిప్లు అయితే కొన్ని వీటికి పెట్టాను, కొన్ని వాటికి అయితే అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి అంత పెద్ద గాలి వచ్చిన ఈ బట్టలు అయితే ఎక్కడికి పోవు. సో చిన్న వాటికి అయితే పెట్టాలనుకుంటే పెట్టేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను జ్యూస్ సగం తాగాను, ఇంకా మళ్ళీ వెళ్ళి తాగేసేయాలి. ఏంటంటే ఇప్పుడే మళ్ళీ పిల్లలు కూడా మంచిగా ఉంటారు బత్తాయి జ్యూస్ తాగితే. సో మనం బయట కూడా దొరుకుతుంది, కానీ బయట కన్నా కూడా ఇంట్లో చేసుకుంటే ఏంటంటే హెల్తీగా ఉంటుంది. రోజు బయటికి వెళ్ళి తాగలేం కదా. సో అందుకనేసి ఒక 2 kgs అలా తెచ్చేసుకొని మ్యాక్సిమం రెగ్యులర్గా తాగడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఒక్కోసారి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, గ్యాస్ ట్రబుల్ అవుతుంది. అప్పుడైతే స్కిప్ చేస్తున్నాను. 2 days 3 days అయినా ఉంటుందన్నమాట నాకు. అలా ఉండటం వల్ల ఏంటంటే ఫుడ్ సరిగ్గా తినలేకపోతున్నాను. ఇలా అయితే అవుతుంది. వర్షం చూడండి పడింది. సో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. లైట్గా జల్ అయితే పడుతుంది అనమాట, పెద్ద వర్షం కూడా కాదు, లైట్గా జల్ అయితే పడుతుంది. చూస్తూనే ఉన్నాగడు 3:30కి అయితే వస్తాడు కూడా. నేను అటు ఇటు పని చేసుకుని కాసేపు పడుకునేసరికి పడుకున్నా కూడా నాకు టైం చూసుకుంటూ ఉంటాను, వచ్చాడా లేకపోతే డోర్ కొడుతున్నాడా అనేసి. సో ఈ టైం వచ్చేసి 2 o'clock అలా అయితే అవుతుందన్నమాట. వెదర్ అయితే కూల్గా ఉంది, ప్రశాంతంగా అయితే ఉంది. సో బట్టలన్నీ కూడా బయట ఇక్కడైతే ఆరేసాను. ఇక ఎప్పుడు ఆరినా నాకైతే ఏ ప్రాబ్లం లేదనమాట.
ఇంక ఇంట్లోకి వెళ్ళేసి ఆ సగం జ్యూస్ అయితే ఉంది అవైతే తాగేస్తాను. ఒక 3 చేసుకున్న చాలు, మంచిగా గ్లాస్ అయితే నిండిపోతుంది. షుగర్ అసలు అవసరమే లేదు. సో బేబీ హెల్తీగా ఉండాలంటే బత్తాయి జ్యూస్ తాగితే మంచిది, కలర్ వస్తారంట. సో అందుకని మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఉమ్ము కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇది వచ్చేసి మా హాల్ అనమాట, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మా అబాకస్ బ్యాగ్ మా మున్నాగాడిది. సో వాడికి మండే అని థర్స్డే 2 డేస్ ఉంటుందన్నమాట. సో ఆ 2 డేస్ ఉన్నప్పుడు ఆ బ్యాగ్ తీసుకెళ్తాడు. సగం జ్యూస్ తాగి ఇక్కడ పెట్టి మళ్ళీ బట్టలు వర్షం వస్తుంది కదా అని అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి మా కిచెన్ వెనక వైపు, కిచెన్ దగ్గర డోర్ ఉంది కదా, సో అక్కడ నుంచి ఇటువైపు అయితే ఇలా అయితే ఉంటుంది. చూడండి వర్షం పడుతుంది జల్లులాగా. సో మా ఇంటి వెనకైతే ఇలా ఉంటుంది, చెట్లన్నీ పెరిగిపోయాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మంచిగా జ్యూస్ తాగి కొంచెం సేపు పడుకోవాలని అయితే వెళ్తున్నాను. సో ఏమవుతుందో చూడాలి. ఇక ఒకసారి నిద్ర వస్తే పడుకుంటాను, ఒకసారి రాదు. అటు ఇటు కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకోవాలి అనేసి కొంచెంసేపు అలా పడుకొని టైం చూసుకొని మున్నాడు 3:30కి వస్తాడు. ఇక చూసుకుంటూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను వాడి కోసం, స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇక వచ్చేసాడు కూడా మా మున్నాగాడు. ఏంటంటే ఆటోలో వెళ్తాడు, ఇంతకుముందు బస్కి వెళ్ళేవాడు. సో బస్కి వెళ్ళాలంటే వేరే రోడ్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇక అందుకనేసి నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన కాడ నుంచి ఆటో అయితే పెట్టారు. సో ఇంటి ముందే వచ్చి ఆగుతుంది. ఇక ఆటోలోనే వెళ్ళి వస్తూ ఉంటాడనమాట. మా మున్నాగాడు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అయితే చదువుతున్నాడు, 6 ఇయర్స్ వాడికి. సో ఇక స్కూల్ నుంచి అయితే వచ్చాడు. మా నాన్న వస్తాడని అయితే చెప్పాను నేను. సో అడిగాడు కూడా రాంగ్లోనే, నా తాతయ్య వచ్చారా, అమ్మమ్మ వచ్చిందా అని అయితే అడిగాడు. సో ఇక వాడికి ఇష్టమైనవి అయితే ఇచ్చేసాను అనమాట. రాంగ్లో నా అవి చూసుకొని తింటున్నాడు అనమాట. చాలా ఇష్టం మొక్కజొన్న బూరెలు అంటే వాడికి. సో స్వీట్ ఏదైనా సరే మస్తు తింటాడు. అందులో మొక్కజొన్న బూరెలు కానీ పూర్ణాలు కానీ ఇవైతే ఫుల్ ఇష్టపడతాడనమాట. నీకు ఒకటి చూపిస్తాను అంటే వాడు వెళ్ళి కిచెన్లోకి వెళ్తున్నాడు. నేను చెప్పాను కదా ఆల్రెడీ తాతయ్య వస్తారు అనేసి, ఒకటి తీసుకొని తినడం కూడా అయిపోతుంది అనమాట. సో ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని నార్మల్గా ఏంటంటే రెగ్యులర్గా సైకిల్ తొక్కేవాడు వెళ్ళడానికి. అటు ఇటు ఒక 1/2 అవర్ 1 అవర్ కిందకి వెళ్ళి సైకిల్ తొక్కొని ఆడుకున్న తర్వాత 7:30కి అలా అయితే స్నానం చేపిస్తాను. ఇప్పుడు స్నానం చేసి వెళ్ళినా కూడా ఇప్పుడంటే వర్షం పడుతుంది, ఇప్పుడు కాదు, నార్మల్ టైంలో మళ్ళీ చెమట వస్తుంది. ఇక అందుకనేసి ఇప్పుడైతే నార్మల్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. 7:30కి స్నానం చేసేసి మళ్ళీ హోంవర్క్ ఇవన్నీ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మొక్కైన బూరెలు ఇంపార్టెంట్ అనమాట. అవైతే తింటున్నాడు గిన్నెలో పెట్టిస్తే టీవీ చూస్తూ. సో వర్షం పడుతుంది కాబట్టి సైకిల్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇక మంచిగా ప్రశాంతంగా అయితే కూర్చొని అయితే తింటున్నాడు. తిన్న తర్వాత వాడికి బగారా రైస్ అయితే ఇచ్చేసాను. సో తిన్నాడు కూడా మంచిగా. ఇక నెక్స్ట్ వచ్చేసి మా అక్క అయితే, మా నాన్న నాకు చికెన్ కర్రీ తీసుకొచ్చాడు కదా, మా అక్కకి ఏంటంటే వండకుండానే పంపించేశారనమాట. ఇక మా అక్క అయితే నాటుకోడి చికెన్ బిర్యానీ చేసింది అనమాట. సో నెయ్యితో ప్రిపేర్ చేసింది, బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మా మున్నాగాడి కోసం స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసింది. సో బాగున్నాయి అవి కూడా. ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుండే, స్వీట్ కొంచెం తక్కువ వేసింది అనమాట. సో ఇక మా మున్నాగాడి బిర్యానీ అంటే చాలా ఇష్టం, అది చూడంగానే తింటా అన్నాడు అనమాట. వాడికి కూడా బిర్యానీ వేసి అయితే తినిపించాను. ఈ బియ్య పిండితో చేసింది అనుకుంటా, నేను అడగలేదు. నార్మల్గా ఏంటంటే స్వీట్స్ నేను ఎక్కువ తినను. ఇక ఎప్పుడో ఒకసారి కావాలంటే అడుగుతాను తప్ప అంత ఇష్టం ఉండదు స్వీట్స్. నేను ప్రిపేర్ చేయను కూడా ఇంట్లో. మా బుడ్డోడికి చాలా ఇష్టం. ఇక మా మున్నాగాడికి అయితే ఆనియన్ లెమన్ యాడ్ చేసి వాడికైతే బిర్యానీ తినిపిస్తున్నాను. సో చూడంగిలోనే అయితే ఎగిరి గంతేసాడు అనమాట. వాళ్ళ అన్నయ్య వచ్చి ఇచ్చిండు. వాళ్ళ అన్నయ్య అంటే మా అక్క వాళ్ళ బాబు అనమాట. సో వాడైతే తీసుకొచ్చి బాక్స్ ఇచ్చి అయితే వెళ్ళాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నైట్ టైము. ఆల్రెడీ నేను మధ్యాహ్నం తిన్నాను కదా, ఎందుకో నాకు డైజెషన్ అవ్వలేదు, మళ్ళీ ఫుడ్ కొంచెమే తిన్నాను. ఇవి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పాలు కదా, కొంచెం చిక్కగా ఉంటాయి కదా. మ్యాక్సిమం పాలు కూడా తాగడానికి ట్రై చేస్తున్నాను. ఒకరోజు ఉంటే తాగుతాను, ఒకసారి అయితే స్కిప్ చేస్తున్నాను. సో బెల్లం యాడ్ చేసుకొని తాగుతున్నాను. బూస్ట్ అవేమీ లేవన్నమాట.
సో బూస్ట్ అవి ఉన్నా కూడా అంతగా యాడ్ చేయాలని అయితే ఏమి చేయను, బెల్లం యాడ్ చేసుకొని తాగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి, దాంట్లోకి వచ్చేసి పెరుగు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే కలుపుకుంటున్నాను. ఇది వచ్చేసి చల్ల పునుగుల కోసము. నేను ఇంతకుముందు కూడా షార్ట్ పెట్టాను, మరి ఏంటంటే మధ్యాహ్నం నానబెట్టి ఈవినింగ్ వేసాను. ఈసారి ఏంటంటే నైట్ నానబెట్టేసుకున్నాను, నైట్ నానబెట్టి మార్నింగ్ వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చాయి. సో ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మొన్న గట్టిగా అనిపించాయి నాకు, సో ఇంకొంచెంసేపు ఉంచినా మంచిగా ఉండేది అనిపించేసింది. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. సో దీంట్లో పెరిగేసాం కదా, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అట్లా ఏమీ రాకుండా జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టేసి అయితే ఉంచేసాను. రేపు మార్నింగ్కి పునుగులు వేస్తాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.